ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైవేట్ వెహికల్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, మన వీడియోలో అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను నా దగ్గర ఒక టాటా మ్యారేజ్ ఉంది, డ్రైవర్కి అయితే చిన్న ఇన్సూరెన్స్ జరిగిందని. ఈరోజు చూపిస్తుంది చూడండి. మీరు ఎవరైనా సరే డ్రైవర్కి వెహికల్ ఇవ్వాలనుకుంటే కొంచెం మంచి వాళ్ళకి ఇవ్వండి. అని అందరూ చెడ్డోళ్ళనే ఉంటారు డ్రైవర్లు. నేను కూడా ఆ రేంజ్ నుంచే వచ్చాను, కానీ నేను డ్రైవింగ్ చేసినప్పుడు మెచ్చుకునే వాళ్ళు తప్ప తిట్టిన అయితే ఎవరు లేరు. ఇలా చేయకండి ఎవరండి. ఇక్కడ ఈ ప్యానల్ పగిలిపోయింది, నెక్స్ట్ ఇక్కడ నుంచి రాసుకుంటూ వచ్చింది. ఈ పైప్ కూడా పగిలిపోతే కొత్త పైప్ వేసి ఇచ్చిండు, నాకైతే చెప్పలేదు ఇది పోయిందని కూడా. అయినా ఇక్కడ నుంచి లీక్ అవుతుంది. అసలు నేను బ్రేక్ కొడితే ఇట్లా ఆడిద్ది వెహికల్ వెనకే ముందుకి, అలాంటి స్టిఫ్గా నుంచి ఉంటుంది. ఈ జోకర్ చూడండి, ఇదంతా పగిలిపోయింది. ఇక్కడ ఛానల్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికే ఫోర్స్ని కొంచెం దగ్గరకు వచ్చింది, అంటే ఒక అంగళం ఈ మందం ఇట్లా లోనకు దూసేసింది ఫ్రంట్. ఇక్కడ చూడండి అన్నిటికీ ఇదంతా అయితే అసలు పగిలిపోయింది, ఏం లేదు. కానీ టైర్కి ఏం దెబ్బ తగలేదు. మనోడు చెప్పిన ప్రాసెస్ ఏంటంటే, మా డ్రైవరు ఇది ఇరిగిపోయి బండి ఇక్కడ గుద్దుకుంది అంటుండో, అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం నాకు తెలియదు. ఇవి ఇరిగిపోతే ఇది కూడా పగిలిపోయింది, ఎట్లా పగిలిపోయింది. ఎల్లింగ్ ఏం పెట్టకుండా ఈ చెవులో ఒకటి ఇచ్చిండు. ఇవి ఇరిగిపోతే బండి ఈ జోకర్ మీదగా ఇలా నుంచి ఉంటుంది, కానీ ఇట్లా దీని మీద పడింది. కానీ దీనికి వచ్చి ఇక్కడ ఎందుకు గుద్దుకుంటుంది? వీళ్ళు ఫ్రంట్ పోర్షన్ దేన్నో గుద్దారేమో నాకు తెలిసి. అయితే ఇవైతే చేయించుకుని వచ్చిండు నాకు చెప్పకుండా. ఇది కూడా కొత్తదే ఇప్పించారు. మరి ఈ పైకి కట్టి కూడా కొత్తదే ఇచ్చిండో లేదో నాకైతే తెలియదు. చూడటానికి కొంచెం పాతగా ఉందిలే, కానీ కొత్తగా కనపడుతుంది. ఇక ఈ చెవులు అయితే ఇప్పించిండు. ఇదంతా వంకరపోయింది చూడండి ఏ టైప్లో అయిందో. ఇంకా కింద నుంచి చూపించా. ఇక్కడ వచ్చేసి ఇగో దీనికి కూడా గుద్దుకుంది చూడండి. ఇక్కడ గుద్దుకుందంటే మామూలు విషయం కాదు. చాలా వరకు ఇది ఇట్లా బెండ్ అయింది. ఇక్కడ ఎలా తగిలిందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదండి. చూడండి ఎంత బెండ్ అయిపోయిందో. ఇట్లా లోనికి ఇట్లా హోల్డ్ అయింది, ఇట్లా ఉంటుంది, సాయిగా ఉంటుంది. ఈ రేంజ్లో ఉండాల్సింది ఈ రేంజ్లోకి వెళ్ళింది. అది దానివల్ల ప్రాబ్లం కాలేదులే, కానీ చెప్తున్నా చూడండి. ఇవి చెవులు అయితే ఇవి క్రాక్ వచ్చినాయి. ఇవి చూడండి, ఈ చెవులు అంటారు కదా, ఇవి క్రాక్ వచ్చినాయి. ఇక్కడ అలానే వదిలేసిండు, వాటికి ఎల్లింగ్ చేయించాలి. మనోడు మామూలుగా అట్లా పెట్టించిండు మనకు చెప్పకుండా. అసలు దెబ్బ తగిలిన రోజైతే అసలు చెప్పలేదు నాకు, చెప్పకుండా చేపిచ్చేసి పట్టుకొచ్చి చిన్న దెబ్బ తగిలిందన్న అంటుండో. ఇది చూడండి గీత ఇక్కడ నుంచి రాసుకొని ఇగో ఇక్కడ వరకు వచ్చింది. పైప్ కూడా పగిలిపోయింది, వేరే పైప్ పట్టుకొచ్చేసిండు. మనకైతే అద్దం కొంచెం పగిలిపోయి ఉంది, కానీ ఆ తలగటం వల్ల ఇంకొంచెం పగిలిపోయి ఇక్కడ కిందికి దిగింది అద్దం. అయితే కొత్త అద్దం వేయించినాం. అక్కడ మనకైతే ఏం చెప్పలేదు. ఇది ఒకటే, ఇది మొత్తం పగిలిపోయింది. ఇది కూడా కొత్తది వేయించాలి. చూడండి ఎంత దెబ్బ తగిలిందో. ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్ కూడా చాలా రాసుకుపోయింది. ఇక్కడ స్టీరింగ్ బాక్స్ కూడా వచ్చింది చూడండి, ఇలాంటి ఆయిల్ కూడా కారుతుంది. ఇది మరి ఎప్పటి నుంచి నా దగ్గర ఉన్నప్పుడు అయితే లేదు, తలగటం వల్ల అయిందో మరి ఏమైంది, ఆయిల్ సీలిపోయినట్టుంది. స్టీరింగ్ కూడా కొంచెం హార్డ్గా ఉంది, ఏమో స్మూత్ ఉండే ఇంతకుముందు. ఇదంతా పగిలిపోయింది. ఇక దీన్ని కూడా కొత్త పీస్ చేసుకోవాలి. సెల్కి అయితే ఏం డ్యామేజ్ జరగలేదు, నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇటు సైడు తగిలింది, టైర్కి ఏం కాలేదు. మరి ఒకవేళ వీల్ క్యాప్ వేరేది కొనేసిండు నాకు చెప్పకుండా. డిస్క్ ఏమన్నా వాంటింగ్ వచ్చిందో చూడాలి, నేనైతే ఏం చూడలేదు. బేరింగ్ అయితే పోయింది, డిస్క్ అయితే వాంటింగ్ వచ్చింది. ఇక్కడ బెండ్ వచ్చినట్టుంది చూడండి, ఇటే గుద్దుకొని ఉంటుంది. ఇంక నయం టైర్కి అయితే ఏం కాలేదు నన్ను అడిగితే. మనోడైతే నాకు చేయకుండా చేయించేసిండు. ఇక చూడండి అప్పటికే దీనికి రాసుకుపోయింది, ఆ బుక్ కూడా రాసుకుపోయినట్టుందండి. ఇవి చూడండి రాసినట్టున్నాయి, రాసిని తలిగే ఉన్నాయండి, తలకుండా అయితే ఉండవు. మనం వీల్ క్యాప్ పెట్టుకుందాం. దీనికి ఆ బ్యాక్ సైడ్ ఉన్నట్టు గ్లాస్ ఉండేది, అయితే అంతకుముందే లేదులేండి, మనం డ్రైవర్కి ముందే లేదు. అంతకుముందు ఇంకో పర్సన్కి ఇస్తే దాన్ని మిస్ చేసిండు. ఆ టైప్లో అయింది. మీరు ఎవరైనా డ్రైవర్కి వెహికల్ ఇవ్వాలంటే కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. చూడండి ప్లాట్ఫామ్ ఎట్ట పగిలిపోయిందో. ఇక్కడ నేను ఎలా అబ్జర్వ్ చేశానంటే, ఇది ఉంది కదా, ఇది హోల్డ్ అయింది. ఇదేంది హోల్డ్ అయింది అని చూస్తే ఇక్కడ కొంచెం ఒక అంగళం మందం హోల్డ్ అయిపోయింది. అర్థమైతేనే ఉంది పగిలిపోయి ఇక్కడ తగిలింది. ఈ తలిగినవన్నీ కనపడుతూనే ఉన్నాయి, కానీ బయటికి బండి చూస్తే బాగానే ఉంది. నిన్న ఇంటికి తెచ్చిన తర్వాత ఒంగోని చూస్తే అవన్నీ కనపడ్డాయి, అంతవరకు నాకు అర్థం కాలేదు. స్టీరింగ్ రాడ్ ఒకటి హార్డ్ ఉన్నట్టుంది. ఈ రాడ్ బెండ్ తీపిచ్చిన అన్నాడు, దీనివల్ల కొంచెం స్టీరింగ్ హార్డ్గా ఉంది. మరీ అంత ప్లే ఏం లేదు, కానీ కొంచెం హార్డ్గా ఉంది. అదే మరీ ఫుల్ హార్డ్ ఏం లేదు. బ్యాక్ సైడ్ అంతా బాగానే ఉంది. నేనైతే యాక్చువల్గా నా దగ్గర ఉన్న బండ్లలో ఈ బండి హైలైట్ బండి అనుకున్నా. చూడటానికి బాగా లేకపోయినా కానీ ఇంజిన్ పరంగా, సస్పెన్షన్ పరంగా, కట్ల పరంగా చాలా బాగుంటుంది. సీట్లు కూడా ఏదో యావరేజ్గా ఉన్నాయి, పర్లేదులే అనుకున్నా. కానీ మనోడు చాలా చికా చేసిండు. డ్రైవర్కి ఎవరైనా ఇవ్వాలన్నా బీ కేర్ఫుల్గా ఇవ్వండి. మళ్ళీ ఈవినింగ్ టైంలో తెచ్చి ఇంటికాడ పెట్టేటట్టు ఇవ్వండి. మనది ఏంటంటే రోజుకు ఒక 500 వేస్తారండి. నేను డ్రైవర్కి ఇచ్చిన లొకేషన్ నుంచి మాకు ఒక 50 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పేసి వెహికల్ వాళ్ళ ఇంటికాడ పెట్టుకోమని చెప్పేసి నేను నమ్మకంగా చెప్పాను. కానీ ఇట్లా పట్టుకెళ్ళి చికా చేసిండు. అంతకుముందు కూడా వేరే డ్రైవర్కి ఇస్తే
నైట్ పూట కిరాయిలు చేసుకొని మనకి అమౌంట్ ఇచ్చేవాడు కాదు, ఆయన తోలుకున్నాడు. ఒకరోజు కాల్ చేసి వేరే కిరాయి వచ్చింది, చిన్న కిరాయి అని చెప్పిండు. కానీ అది పెచ్చింగ్ కిరాయి, 2000 కిరాయి ఉంటుంది కానీ 1000 మిగిలిద్దని చెప్పిండు మనం. నాకైతే సర్లే వద్దని చెప్పినా కానీ వెళ్ళి వచ్చేసి ఒక పర్సన్ అలా చేసిందని చెప్పేసి నేను ఇంకో పర్సన్కి ఇస్తే ఆ పర్సన్ దెబ్బ తగిలిచ్చిండు. ఇక నాకైతే మీరు ఏమన్నా నమ్మండి, నేను ఒక 5 సంవత్సరాల వరకు డ్రైవర్నే డ్రైవర్ చేసే ఈ స్థాయికి వచ్చా. కానీ అలాంటి ఎప్పుడు వాంటింగ్ చేయలేదు, ఇలా దొంగతనం కూడా నేను ఎప్పుడు నైట్ తోలుకోలేదు. కిరాయిలు తీసుకెళ్ళి వెహికల్ అయితే నా దగ్గర ఉంచుకున్నాను కాదు, నేను పర్టికులర్గా తీసుకెళ్ళి ఓనర్ ఇంటికాడ పెట్టి 9 అయినా 10 అయినా వేరే వెహికల్ ఏదైనా వచ్చేది, లేదంటే వెహికల్ వచ్చే వరకు 1 అవర్ ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి 10 బస్ కోసం. అట్లా చేసి వచ్చాను. కానీ వెహికల్ నమ్మకంగా ఇచ్చి డ్రైవర్ వాళ్ళని ఇంటికాడ పెట్టుకోమంటే ఇలాంటి తప్పులు అయితే ఎవరు చేయకండి. మీ యొక్క లుచ్చతనం వల్ల అందరు డ్రైవర్కి కూడా పేరు వస్తుంది. అట్లా అని అందరు డ్రైవర్లు మంచులు కాదనట్లేదండి, చెప్తాను కదా. ఒకళ్ళిద్దరు ఉండటం వల్ల వీళ్ళ వల్ల అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు ఏ చితిని పని చేసుకుంటే వెహికల్ తోలుకొని ఇంటికాడ పెట్టిన తర్వాత మీరు తాగండి, తినండి, ఏమైనా చేయండి. అంతేగాని వెహికల్తోనే తినుకుంటూ వెహికల్తోనే తాకుండా ఫ్రెండ్స్ని తిప్పుకుంటూ అయితే చికా చేయకండి. ఫ్రెండ్స్ నేనైతే యాక సీట్ చేసా, ఈ చివరి నుంచి ఆ చివరికి. ఇక్కడ అయితే మనం డబల్ సీట్ వేసాం చూడండి, ఇదైతే సరిపోవట్ల కిందకుంది. తర్వాత నేను ఈ సీట్ తీసి దీని మీద వేస్తే పొడుగ్గా అయిపోయింది. ఎవరైనా ఇక్కడ కూర్చోవచ్చు, చిన్నపిల్లలు ఉంటే ఎప్పుడైనా ఇక్కడ కూర్చోవచ్చు, సేఫ్టీకి బాగుంది కదండి. నెక్స్ట్ ఈ డోర్ తీస్తే సౌండ్ వచ్చేది కాదు. ఇక్కడ చూడండి పైకి లేసింది కనపడుతుంది కదా, ఈ డోర్ తీస్తే సౌండ్ అవుతుంది టక్ అనేది కూడా. తలిగింది, బాగానే తలిగింది మనకైతే తలగడానికి. ఇక్కడ ఏముందని చిన్న డెంటింగ్ వేలే, సరే దాన్ని వదిలేయలే, కానీ కింద ఎంత పెద్ద దెబ్బ తగిలింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, విజిట్ అగైన్. ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. జై హింద్.